బరువులకి బాధ్యతలకి బై బై చెప్పి మా ఫిల్మీ మోజీ బలగంతో ఒకరోజు అలా బయటికి వెళ్ళాం. ఈ రోజు కుక్కు నేనే. ఏడు కుక్కు చెయ్యాలరా కుర్రోళ్ళని అడిగితే నీ చేతితో పోతే కుడితి నీళ్ళైనా తాగెత్తమని అన్నారు. అంత వద్దుగానే బిర్యానీ చేస్తానులేనరా అన్నాను. అలా వెలిగించాం అన్నమాట ఈ వీడియోలో పొయ్యా. అమ్మా నీకు ఛాన్స్ వస్తే ఈ టీంలో ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీది కొద్దిగా భారీ పర్సనాలిటీ కాబట్టి నీకు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలమ్మా. వాడిని ఈజీగా చంపేయచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. టీంలో ఎవరిని చంపేస్తానా? ముందు వరుణ్ చంపేస్తాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. నేను బాగా కాంప్లికేటెడ్ క్వశ్చన్లు అడుగుతున్నావురా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోక. ఏదైనా హిడెన్ టాలెంట్ ఉందా నీకు మాకు తెలియకుండా? ఇంకేమైనా? నాకు హిడెన్ టాలెంట్ అంటే హిడెన్ అయ్యే ఉంటదిరా, బయటికి నాకు కూడా తెలీదు. ప్రెసెంట్ నీకు ఇష్టమైన వర్క్ లేదంటే ఇది నాకు యానిమేషన్ ఇష్టం. సూపర్ యానిమేషన్ 2D. అది బ్రో, కీర్తిశేషులు స్టోరీ పరంగా ఎంతైతే ఎమోషనల్గా ఆడియన్స్లోకి వెళ్ళిందో అంతే సమానంగా మీ మ్యూజిక్ వల్ల కూడా అందరూ అంతే ఎమోషనల్ ఫీల్ అయ్యారో, అంతే హిట్ చేశారు. సో మా అందరికీ అందులో ఎక్కడైతే ఆ తాతను తీసుకెళ్తారో అక్కడ ఏదైతే ఎమోషనల్ బీజియం వస్తుందో అక్కడ ఇంకా 100% ప్రతి ఆడియన్ కనెక్ట్ అయ్యే సీన్ అది. సో మా కోసం ఆ బిట్ ఒక్కసారి. తరిరారే రారే తరరరే తారరే తారే. ఉన్నంతకాలం రేపటి కోసం ఆలోచించావు, రేపన్న రోజున అవసరాలకు పొదుపు చేశావు, రేపటి కోసం నిన్నలు ఎన్నో త్యాగం చేశావు. రేపటి రోజున నిన్నలలోనే ఆగిపోయావు, ఏం పట్టుకుపోయావు. రాజైనా బంటైనా నువ్వైనా నేనైనా ఒకరోజు దాటాలిరా ఈ 4 భుజాల వంతెన, ఈ 4 భుజాల వంతెన. బ్రో, మీరు ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారో పక్కన పెడితే మీరు 2026లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2025లో ఏం చేశారు? ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా. ప్రశ్న వేస్ట్ బొక్క. మీరు ఇలా ఉల్లిపాయలు కోస్తూనే ఉంటారా 2026లో కూడా? ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. ఏదో చేద్దాం అనుకుంటాం, ఇంకా అవసరం లేదు. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఎన్నెన్నో కలలే కన్నా ఆ కళ్ళల్లోన నీతో పాటు చిందులు వేస్తూ ఉన్నా, నాలోనే నవ్వుతూ ఉన్నా, మా అమ్మ నాన్న తిట్టులు తిట్టి ఏవేవో అంటున్నా, దేవుళ్ళకు దయ్యాలకు దండం పెడుతున్నా, ఎన్నెన్నో మొక్కులు నే మొక్కుకున్నా, నా చిట్టి లైఫ్ కి దేవతవనుకున్నా, కరుణించగా ప్రేమించగా వస్తావనుకున్నా, మరి నువ్వు వస్తే నా గుండెలోన పండింది లవ్వు పండు, లవ్ పండు, నా గుండెలోన పండింది లవ్ పండు, లవ్ పండు, లవ్ పండు, లవ్ పండు, నా గుండెలోన పండింది లవ్ పండు. ఎవరు హార్డ్ వర్కర్, బాగా హార్డ్ వర్కర్ ఇన్ ద సెన్స్ అంటే బాగా కష్టపడి పనిచేసి 2 నెలలకి హార్డ్ వర్కర్ మారిపోతున్నారు. అయితే వరుణ్ గడే విపరీతంగా స్క్రిప్ట్లు రాసేస్తారు. ఓకే, స్మార్ట్ వర్కర్ ఎవడు? స్మార్ట్ వర్కర్ సంతోషే. రీసెంట్ గా తరుణ్ ఆడు వాడి ఫేవరెట్ సాంగ్ అంటే దీక్షా విధాన స్కలితోనత. అది బాగుంది. దీక్షా విధాన స్కలితోన్నత శ్రద్ధా భక్తి పరిపూర్ణ చేత హరిహర సుతం ఆనంద చిత్త
तं శబరిమలేశం శరణం శరణం దీక్షాధారణం సర్వసిద్ధః మాలాధారణం మార్గకృతః దీక్షామదేవ భక్తిపూర్ణ అయ్యప్ప నామం సదా శరణామ్యహం. సీజీ పరంగా కానీ యానిమేషన్ పరంగా కానీ సీజీ టీం చాలా ఇంపార్టెంట్. సో అలాంటి సీజీ టీంలో ఉన్నప్పుడు మీ ఇద్దరిలో ఒక్కలే వర్క్ చేయాల్సిన టైంలో నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వర్క్ కొంచెం మెల్లగా డిలే అవ్వడం జరిగింది. సో మనం వీడియో కూడా చేసి ఫిల్మ్ ఎమోజీ ఆడియన్స్కి రిలీజ్ చేసి ఇచ్చాం. దానికి మంచి రెస్పాన్స్, మనకు కూడా బాగా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ వచ్చినాయి. వెయిట్ చేస్తాం బ్రో, ఎన్ని మంత్స్ అయినా మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అంటే ఫిల్మ్ ఎమోజీ టీంలో ఉన్నందుకు, లేదంటే ఫిల్మ్ ఎమోజీ టీంలో ఇలాంటి రెస్పాన్స్ వచ్చినందుకు నీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వినాయక చవితి మనకి పీక్ పాయింట్, సీజీకైనా లేకపోతే దేనికైనా. అవును. సో పీక్ పాయింట్ కాబట్టి ఆ టైం చాలా ఇంపార్టెంట్. ఏ ఎంప్లాయీ అయినా సరే చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో హెల్త్ ఇష్యూ రావడం, ఆ టైంలో కొంచెం బ్యాక్కి వెళ్ళడం, అంటే బ్యాక్ స్టెప్ వేయడం వల్ల ఫస్ట్ చేయలేనేమో, అసలు ఇది కూడా కష్టమేమో అనుకున్నాను. కాకపోతే పీక్ పాయింట్ కదా, లేదు ట్రై చేద్దాము, ఎందుకంటే ఇయర్ మొత్తానికి ఇక్కడే ఎక్కువ కష్టపడేది, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ వీడియో పెట్టినప్పుడు ఫస్ట్ నేనేమో ఒకవేళ అలా పెట్టాక కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో, అప్పటికే దెబ్బతిని ఉన్నాను, అవి కూడా తీసుకోలేమో అనుకున్నాను. కానీ చాలామంది, అంటే ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్గా పెట్టారు. నీ హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. సో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఎట్లా వేసావు? చలేస్తుందా? అవురా చలేస్తుంది. మంచి పడుతుందా పైనుంచి? ఇవే నా క్వశ్చన్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బాను, నువ్వు సీజీ టీం, మనోడు మోడలింగ్ చేసి 3D మోడలింగ్ చేస్తాడు, నువ్వు అన్రియల్ ఇంజిన్ చేస్తావు. సో రెండింటికి కలిపి మనం సీజీ టీం అని అనుకుంటున్నాం కాబట్టి. సో నీ 2025 ఎలా గడిచింది? 2026 రెజల్యూషన్ ఏంటి యాజ్ ఎ టీమ్గా, యాజ్ ఎన్ ఇండివిజువల్గా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మెట్టు కూడా ఎక్కలేదు. యాజ్ ఏ జస్ట్ ఊరికి నేర్చుకున్నాను, వచ్చాను. సో 2023 నుంచి 2025 వరకు సో ఒక్కొక్క స్టెప్ అనేది ఎక్కుతా వచ్చాను. సో దీనికన్నా ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వాలని 2026లో ఉన్నాను. ఇక్కడ ఎన్నో నిమ్మకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్ని కోసం ఇది దేనికోసం? అక్కడ వండుతున్న బిర్యానీ కోసం. అవునా, అది దేనికి డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. కొత్త సంవత్సరం కోసం. ఓ, మనం కాసేపట్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా. ఎస్. ఓ రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఫిల్మ్ ఎమోజీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని నవ్విస్తాం. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.